హాయ్, ఈరోజు మనం ఈ వీడియోలో కప్ కేక్స్ చాలా క్విక్గా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా పిల్లలతో ఇవన్నీ చేయిస్తున్నాము అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ నేను మా బాబుతో కలిసి ఇవి చేయడం అయితే జరిగింది. దానివల్ల వీడియో క్లారిటీ అనేది కొంచెం అటుగా ఇటుగా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఈసారి ఎప్పుడైనా నేను ఈ కేక్ ఐటమ్స్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు కావలసిన క్వాంటిటీ, క్వాలిటీ రెండూ మెయింటైన్ చేస్తాను. ఇక్కడ టోటల్ మనం మెజర్మెంట్స్ వచ్చేసి ఎలా ఉండాలంటే, ఒక గ్లాస్ మైదా తీసుకున్నారంటే హాఫ్ గ్లాస్ కంటే తక్కువ షుగర్ తీసుకోవచ్చు. నేనైతే ప్రిఫర్ తక్కువ వేసుకోవడం కోసం చూసుకుంటాను. యాక్చువల్ కరెక్ట్ మెజర్మెంట్ అయితే హాఫ్ గ్లాస్ షుగర్ కావాలి. 2 eggs తీసుకోండి. అదేవిధంగా పావు వంతు ఆయిల్, ఏదైనా సరే రిఫైనరీ ఆయిల్ వితౌట్ ఫ్లేవర్ తీసుకోవాలి. అవి తీసుకొని ఫస్ట్ ఎగ్ని 2 వేసుకొని నేను మంచిగా బీట్ చేసుకున్నాను బీటర్తో. ఇన్ కేస్ మీ దగ్గర బీటర్ లేకపోయినా పర్వాలేదు, విస్కర్తో మంచిగా అనుకోవచ్చు. ఇలా అనుకొని మనం ఏవైతే పావు గ్లాస్ ఆయిల్ తీసుకున్నామో అది షుగర్ని పౌడర్గా చేసుకోవాలి. ఆ షుగర్ పౌడర్ని కూడా మిక్సీ పట్టుకొని ఈ ఏదైతే ఇప్పుడు మనం ఎగ్ బీట్ చేస్తున్నాం కదా, ఈ ఎగ్ దాంట్లో మనము ఆ షుగర్ పౌడర్ని ప్లస్ వెనీలా ఎసెన్స్ ఉంటే వెనీలా ఎసెన్స్ని అండ్ ఆయిల్ని ఈ మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆయిల్ చూడండి వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా పావు భాగం గుర్తుంచుకోండి. 1 గ్లాస్ మైదా అయితే హాఫ్ గ్లాస్ షుగర్ అండ్ పావు గ్లాసు ఆయిల్, అది కూడా రిఫైనరీ, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం పావు టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. అది ఎలా ఉండాలి అంటే బెల్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉండాలి. అలా అయితే చాలా బాగుంటుంది కేక్. ఇక్కడ నేను మాత్రం కొంచెం గట్టిగానే చేసుకున్నాను. అది నాకు మిల్క్ లేదు, మిల్క్ కూడా యాడ్ చేయాలి. మన కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకొని యాడ్ చేసుకోండి. కానీ ఏదైనా కేక్ మాత్రం చాలా బాగా వస్తుంది. బట్ మీకు స్పాంజీ తక్కువ, హోల్డింగ్ అనేది తక్కువగా బాగా స్పాంజీగా ఉండాలి అని అనుకుంటే బెల్ట్ కన్సిస్టెన్సీ రావాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు బెల్ట్ ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే ఈ థిక్నెస్ అయితే ఉండదు. సో నేను ఎందుకు యాడ్ చేయలేదు అనేది కూడా చెప్తాను. నేను ఇక్కడ చాకో చిప్స్ని యాడ్ చేసుకున్నాను. ఎప్పుడైనా మీరు ఇలాంటివి ఏవైనా యాడ్ చేసుకున్నప్పుడు బ్యాటర్ కొంచెం థిక్గా తీసుకుంటేనే మనం తినేటప్పుడు అవి పలుకుగా తగులుతాయి అనేది నా ఫీలింగ్ పర్సనల్గా. సో అందువల్ల నేను కొంచెం బ్యాటర్ని థిక్గా తీసుకున్నాను. ఈ మొత్తం రెసిపీ మీకు ఎలా అనిపించింది, మీరు కూడా ట్రై చేసి నాకు ఖచ్చితంగా కమెంట్లో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చేసి ఎలా వచ్చిందో చెప్పండి. బయట కొనే వాటికంటే ఇంట్లో మనం ఎంతో హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. నా ఫీలింగ్ అయితే అదే.